వెల్కమ్ టు రెడ్ టీవీ. ఆపరేషన్ సింధూర్ ఇక ఆగిపోయింది, కొనసాగదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉంది, అంటే కొనసాగుతూనే ఉంది, ఇంకా మేము ఆపలేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మే 7వ తారీఖు అంటే ఎర్లీ మార్నింగ్ 1:05 నిమిషాలకి ఇది స్టార్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ అని. ఇప్పుడు అది ఆగిపోయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒక పక్క మనం ఆల్రెడీ సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకున్న తరుణంలో ఇప్పుడు ఐఏఎఫ్ ఇప్పుడు దీన్ని విడుదల చేయడంలో అసలు ఏముంది, అసలు అంటే పరిస్థితి డిఫరెంట్ గా మారిపోయింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐఏఎఫ్ తన ప్రకటనలో ఆపరేషన్ యొక్క కొనసాగింపుకు గల కారణాలను స్పష్టంగా వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సరిహద్దుల్లో ఇంకా కొన్ని ఉగ్రవాద స్థావరాలు చురుకుగా ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వాటిని పూర్తిగా నిర్మూలించే వరకు ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది అని ప్రకటించారు. ఈ ప్రకటన ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలకు దారితీసింది. కొందరు ఐఏఎఫ్ యొక్క ధైర్యమైన చర్యను సమర్థించుకుంటున్నప్పటికీ దేశ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను పూర్తిగా అణిచివేయడం అవసరమని వారు అంటున్నారు. మరికొందరు మాత్రం ఆపరేషన్ యొక్క సుదీర్ఘ కాలం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రాంతీయంగా ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. ఐఏఎఫ్ మాత్రం తమ సిబ్బంది యొక్క భద్రత మరియు ఆపరేషన్ యొక్క విజయం తమకు అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. వారు అత్యాధునిక యుద్ధ విమానాలు మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తూ శత్రువులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు. ఈ సంచలన ప్రకటనతో దేశ ప్రజల దృష్టి ఇప్పుడు ఐఏఎఫ్ యొక్క తదుపరి చర్యలపై కేంద్రీకృతమై ఉంది. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ముగుస్తుందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ, పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యాన్ని భారత్ కి చాటి చెప్పడానికి ప్రయత్నించామని చెప్పారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, నౌకాదళ ప్రతినిధి కూడా పాల్గొన్నారు. ఔరంగజేబ్ అహ్మద్ మాట్లాడుతూ, పాకిస్తాన్ గగనతలం, భూభాగం, జలాలు లేదా ప్రజలకు ముప్పు వాటిల్లితే రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశానికి తాము రుణపడి ఉన్నామని చెప్పారు. పాకిస్తానీ ప్రజలు తమ సాయుధ దళాలపై ఉంచిన నమ్మకాన్ని తాము ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ కాపాడతామని స్పష్టం చేశారు. పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యంతో దాన్ని తెలియజేయడానికి ప్రయత్నించామని, ఇప్పుడు తమ కార్యాచరణ పురోగతిని, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పుల్వామా దాడిలో పాక్ ప్రమేయాన్ని అంగీకరించడమే కాకుండా ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం దాడి విషయంలో కూడా పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిని చెప్పకని చెబుతున్నాయి. సో వైమానిక దళం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆన్ లో ఉంది, కొనసాగుతూనే ఉంది అనడం వెనక అంటే ఖచ్చితంగా ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుందా లేదా, లేకపోతే ఇది ఆపరేషన్ ఐఏఎఫ్ చెప్తున్నట్టుగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందా, ఇది కొంచెం డైలమాలో ఉన్నప్పటికీ మనకు ఒక ఖచ్చితమైన క్లారిటీ రావాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఇంకా అంటే దాడులకు ప్రతి దాడులు కొనసాగుతున్నాయా భారత్ నుంచి? ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ సీజ్ ఫైర్ ని లెక్క చేయకుండా దాడులు చేస్తుంది అని చెప్పేసి వార్తలు ఉన్నాయి. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియాలి. అంటే మన ఆర్మీ, మన నావిక దళం, మన నేవీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, అంటే నిజంగానే ప్రతిదాడి చేస్తున్నాయా, అంటే ప్రతిఘటిస్తున్నాయా వాళ్ళ దాడుల్ని, లేకపోతే సీజ్ ఫైర్ ని కొనసాగిస్తూ అంటే దాన్ని అనుసరిస్తూ సైలెంట్ గా ఉన్నాయా? వీటి మీద ఒక రకమైన